పై ముద్దాయిలపై కనపరిచిన కేసులో ఈ దినము అనగా 8/8/2015 అంటే నిన్న తేదీ సుమారు 10:30 గంటలకు కళ్యాణదుర్గం నుండి కొందిర్పు గ్రామానికి పోవు రోడ్లో చిన్నంపల్లి గేటు వద్ద అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఉత్తర్యంలో మేరకు కనకదుర్గం సబ్ డివిజన్లో పోలీస్ ఆఫీసర్ శ్రీ పి రవి బాబు గారి పర్యవేక్షణలో కళ్యాణదుర్గం రోడ్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ సి నీలకంఠేశ్వర గారిచే అరెస్టు చేయబడినది. ఈ కేసు ఏదని తెలుసుకుందాం. ఫిర్యాది కుమారుడు గగన్ మరియు ముద్దాయి అయిన మరొక కుమారుడు క్రిష్ ఇద్దరు షెట్టూరు గ్రామం నందు ఎంపీపీ స్కూల్ నందు 3వ తరగతి చదువుతున్నారు అని వారు ఇరువురు స్కూల్ నందు గొడవపడి ఇంటికి వచ్చి జరిగిన విషయము ఫిర్యాదితో చెప్పగా సదరు విషయంలో ఫిర్యాది ముద్దాయి ఇంటి వద్దకు వచ్చి నా కుమారుణ్ణి నీ కుమారుడు కొట్టినాడు అని ముద్దాయిని అడుగగా అందుకు ముద్దాయి ఆయన మరొక నా కుమారుడు కొట్టలేదు అని ఫిర్యాదిని నా దుర్భాష తిట్టి ఇంకొకసారి మా ఇంటి దగ్గరకు వచ్చి నీ అంతు చూస్తాము అని ఫిర్యాదిపై దాడి చేసి బెదిరించినది. ఫిర్యాది ఇంటికి వచ్చి జరిగిన విషయము తన భర్తకు చెప్పినదే. 4/8/2015 రాత్రి సుమారు 9 గంటలకు సమయంలో ఫిర్యాది ప్రమీల మరియు మృతుడు ఆయన తన భర్త ప్రకాష్లు ముద్దాయి ఇంటి దగ్గరకు పిల్లల గొడవ విషయంలో ముచ్చరపల్లి ప్రమీలమ్మ మరియు ఆమె భర్త ప్రకాష్ ఇద్దరు కలిసి సదరు మరక్క ఇంటి దగ్గరకు మారక్క సదరు ప్రమీలతో నీకు ఇంతకు ముందే చెప్పినాను కదా, మరలా నీ భర్తను తీసుకుని వచ్చినావు, ఇప్పుడు మిమ్మల్ని చంపితే నీకు దిక్కు ఎవరు అని ప్రమీల ప్రకాష్పై దాడి చేయడానికి తన తమ్ముళ్ళు లక్ష్మణ మరియు రాజు అండ్ ఇంకా కొంతమందిని పిలుచుకొని ఉండి వారిపై దాడి చేసి నన్ను ఇష్టానుసారంగా తిట్టి ప్రకాష్పై దాడి చేసి కిందకు తోసి మారక్క ఆమె తమ్ముళ్ళు లక్ష్మణ మరియు రాజు అండ్ కొంతమంది ప్రకాష్ను చేతులతో గుద్ది కాళ్ళతో ఇష్టానుసారంగా తన్ని తొక్కేశారు. అంతటా వారు ప్రకాష్ను కొడుతూ ఉంటే ప్రమీలమ్మ గట్టిగా అరుపుగా నా అరుపులు విని గంగాధర మరియు శ్రీనివాసులు మరియు నారాయణులు వచ్చి ప్రమీలను మరియు ప్రకాష్లపై వారి భారీ నుండి విడిపించడానికి ప్రయత్నం చేయగా మరొక పెద్ద తమ్ముడు లక్ష్మణ అక్కడే పడి ఉన్న కట్ట తీసుకుని గంగాధరను కొట్టగా గంగాధర నుదుటి పైన రక్తం గాయమై కింద పడిపోగా చుట్టుపక్కల వారు వచ్చి వారిపై నుండి ప్రమీలను మరియు ప్రకాష్ని విడిపించారు. అంతటా ప్రమీలమ్మ దెబ్బలు తగిలిన ప్రకాష్ను ఆటోలో షెట్టూరు ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకుని పోగా అక్కడి వారు ప్రకాష్ను పరీక్షించి కళ్యాణదుర్గం ప్రభుత్వం ఆసుపత్రికి పొమ్మని సలహా కూడా ఇవ్వగా వెంటనే ప్రకాష్ను గంగాధర్ను ఆటోలో కళ్యాణదుర్గం ప్రభుత్వం ఆసుపత్రికి 4/8/2015 రాత్రి సుమారు 11:10 తీసుకుని రాగా అక్కడే డాక్టర్ గారు ప్రకాష్ను పరీక్షించి అప్పటికే చనిపోయాడని నిర్ణయించారు. దీనిపై షెట్టూరు పోలీస్ స్టేషన్లో సిఆర్ నంబర్ 70/2025 UBR-S 351 Act 2 and 118 Act 1 1031 R/W 35 BNS యాక్ట్గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిపై తెలుపబడిన ముద్దాయిలను ఈ రోజే అరెస్టు చేసి రిమాండ్కు పంపడమైంది.